సిద్ధం అంటూ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న సభలకు కొనసాగింపుగా హైదరాబాద్లోనూ సభలకు అనూహ్య స్పందన వస్తోంది. హైదరాబాద్లో స్థిరపడిన ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నగరంలోని నిజాంపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నిర్వహించిన కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు హాజరయ్యారు. ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధే తనను మరోసారి గెలిపిస్తోందని అంటున్న వైసీపీ నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో మా బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. దాదాపు పార్టీలు సై అంటూ ఒక్కొక్క పార్టీగా విమర్శనాస్త్రాలతో ముందుకెళ్తున్నాయి. ఇక సిద్ధం సభలతో వైసీపీ వైపు ముందడుగేసింది. ఇక సిద్ధం ఏపీతో పరిమితం కాకుండా ఓటర్లు ఎక్కడుంటే అక్కడ తెలుగువారు వైసీపీని ఆదరించేటువంటి ఎవరు ఎక్కడున్నా సరే వాళ్ళకు సైతం మేము సైతం సిద్ధం అంటూ ఒక్కొక్కరు ముందుకు వస్తున్నారు. మరి అలాంటి సిద్ధం సభలు ఏ రకంగా విజయవంతం అవుతున్నాయి? మరి అలాగే నర్సరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ముందుకెళ్తున్నారు సిద్ధం సభలతో? ఎలాంటి ఆదరణ వస్తుంది? అద్భుతంగా దాదాపు 4 లక్షల నుంచి 10 లక్షల దాకా సిద్ధం మహాసభలకు రావడం జరిగింది. ఆ తర్వాతనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ అమాంతంగా పెరిగింది రాష్ట్రంలో. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర చేపట్టారు. ఈరోజు బస్సు యాత్ర అద్భుతంగా జరుగుతూ ఉంది. బస్సు యాత్రలో విశేష స్పందన లభిస్తూ ఉంది. ఈరోజు మీరు గమనించుంటారు. ఈరోజు మన పల్నాడు జిల్లాలో కూడా జరిగింది. అనేక మంది మహిళలు, పిల్లలు, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి, ఆయన్ని కరచాలనం చేయడానికి విపరీతంగా ఈరోజు బ్రహ్మాండంగా రోడ్ల మీదకి రావడం జరిగింది. దీన్ని బట్టి ఆయన క్రేజ్, ఆయన ఆదరణ ఈరోజు రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఉంది, విపరీతంగా పెరిగిందని చెప్పి ఈరోజు చెప్పుకోవాలి. ఆయన చేసిన మంచి పనులు కానీ, సంక్షేమ పథకాలు కానీ ప్రతి పేదవాడికి కూడా ఈరోజు చెందే. అందువల్ల ప్రతి పేదవాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఉన్నారు. నర్సరావుపేటలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? ఇంకా ప్రజలకు చేయాల్సింది ఏముంది? ఎందుకు ఓటు వేయాలి వైసీపీకి అంటే మీరు ఏం చెప్తారు? ప్రతి ఇంటికి వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలు అందింది. దాదాపు ఈ రాష్ట్రంలో 80% కుటుంబాలకి ఈరోజు ప్రభుత్వం పథకాలు అందాయి. గతంలో ఎప్పుడూ లేదు. ఒక వాలంటీర్ వ్యవస్థ ద్వారా కానీ, సచివాలయ వ్యవస్థ ద్వారా కానీ ప్రతి కుటుంబానికి కూడా మేలు చేసే కార్యక్రమం. వాళ్ళ పిల్లలను చదివించుకోవడానికి అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, రైతు భరోసా కానీ, వివిధ అంశాలను చేదోడు కానీ, జగనన్న చేదోడు కానీ, తోడు కానీ, ఈ విధంగా 27 రకాల సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందించి నర్సరావుపేట నియోజకవర్గంలో దాదాపు 2469 కోట్ల రూపాయలతో సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ గత 5 సంవత్సరాలు చేశారు. గతంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరిగింది ఒకసారి మనం కంపేర్ చేసుకోవాలి. ఈరోజు ప్రతి గ్రామం వెళ్తే సచివాలయం కనపడుతుంది, రైతు భరోసా కేంద్రం కనపడుతుంది, విలేజ్ హెల్త్ క్లినిక్. గతంలో ఎండిఓ ఆఫీసులో లేని బిల్డింగ్స్ ఈరోజు గ్రామాల్లోకి వచ్చాయి. ఈరోజు సచివాలయ బిల్డింగ్ అద్భుతంగా ఈరోజు ఉంది. గతంలో ఎండిఓ ఆఫీసులు కానీ, ఎంఆర్ఓ ఆఫీసులు కూడా అలాంటి బిల్డింగులు లేనివి ఈరోజు ప్రతి గ్రామంలో మనం కల్పడుతూ ఉంటాయి. ఈరోజు ఆరోగ్యపరంగా ప్రతి పేదవాడికి కూడా మందులు ఇచ్చే కార్యక్రమం, 27 రకాల పరీక్షలు, 47 రకాల మందులు ప్రతి గ్రామానికి కూడా ఈరోజు డాక్టర్ వెళ్తున్నాడు. 15 రోజులకు ఒకసారి డాక్టర్ వెళ్ళి విజిట్ చేస్తున్నాడు. వాళ్ళు 3 పార్టీలు ఒకటే వస్తున్నారు, వైసీపీ ఒకటే ఉంది. మరి ఎదుర్కోగలనే ధైర్యం మీలో ఉందా? ఎదుర్కోగలుగుతారా? మరి అంత సాధ్యపడదని వాళ్ళు కూడా ఒక ధీమాతో ఉన్నారు, మేము 3 పార్టీలు ఒకటే ఏమన్నట్టు. అక్కడే విఫలం అయ్యారు. కూటమి ఎప్పుడైతే 3 పార్టీలు కలిశారో వాళ్ళు ఓడిపోయారు. సీట్ల అడ్జస్ట్మెంట్ కానీ, పవన్ కళ్యాణ్ 24 సీట్లు అడిగి 21 సీట్లు, బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ దాదాపు 0.68% పెరిగింది. 3 పార్టీలు కలయికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తుంది. అందరూ కలిసి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేస్తున్నారని ప్రజల్లో ఈరోజు సానుభూతి ఉంది. ప్రజల్లో ఆయన చేసిన మంచి పనులు ఈరోజు ప్రతి ఒక్కరికి గుర్తొస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారు. ఎంతమంది గెలిచి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నెక్స్ట్ వస్తారు. ప్రధానంగా వైసీపీ ఈ రాజధాని అంశం పైన క్లారిటీ ఇవ్వలేకపోయిందంటారా మొత్తం యువతకు కానీ, జనాలకు కానీ? రాజధాని మేము 3 రాజధానుల అంశం తీసుకొచ్చాం. ఈరోజు ఒక నగరం కట్టాలంటే జరిగేది కాదు. ఈ హైదరాబాద్ నగరం లాంటిది నగరం రావాలంటే 400 సంవత్సరాల చరిత్ర. ఇది ఒక మల్టీ కాస్మోపాలిటన్ సిటీ. ఇలాంటి సిటీ రావాలంటే సాధ్యపడేది కాదు. ఏదో ఒక 5 సంవత్సరాల్లో నేను నగరం కట్టేస్తానంటే ప్రజలు నమ్మే కార్యక్రమం కాదు. గ్రాఫిక్స్ ఈరోజు తోడు చేసుకొని చంద్రబాబు నాయుడు నమ్మించే కార్యక్రమం చేస్తున్నాడు. ఇదే సింగపూర్లో ఈస్టర్నే కదా ఈరోజు మనకు రాజధాని కడతానని ముందుకు వచ్చి ఒప్పందం చేసుకుంది. అంతా కూడా మాయ చేసి చంద్రబాబు నాయుడు ఈరోజు మాయ చేసి గ్రాఫిక్స్ చూపించి ప్రజలను మోసం చేయాలనుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు. ప్రాక్టికల్గా మనకి వైజాగ్ సిటీ ఈరోజు ఉంది, అద్భుతంగా ఉంటుంది. కాబట్టి విశాఖపట్నంలో పెడితే ఆ సిటీని మనం మరింత డెవలప్ చేసుకోవడానికి, భవిష్యత్తులో ఇంకా పెద్ద కాస్మోపాలిటన్ సిటీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పోర్ట్ ఉంది, అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. కాబట్టి అవన్నీ ఉపయోగపడతాయనే ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మీ ముఖ్యమంత్రి పైన దాడి జరిగింది,
అత్యంత హేయమైన చర్య అనుకోవచ్చు, భౌతిక దాడులు అనేది రాజకీయాల్లో. దీన్ని ఏ రకంగా వైసీపీ తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తుంది? ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా మీ పార్టీకి? దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి భౌతిక దాడులకి ఎవరైనా సరే స్వస్తి పలకాలి. ఈ చరిత్ర కలిగింది చంద్రబాబు నాయుడుకి. వంగవీటి రంగాన్ని నడి రోడ్లో హత్య చేయటం కానీ, అమిత్ షా మీద రాళ్ల దాడి చేయించడం కానీ, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కత్తి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి లభిస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక, జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ఆదరణ, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే ఉక్రోషంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేశారు. ఖచ్చితంగా దీనిలో దోషులు ఎవరో పోలీసులు విచారణ చేస్తున్నారు. త్వరలోనే అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తారు. ఆల్రెడీ కొన్ని టీమ్స్ అన్నీ కూడా ఈరోజు తిరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళని పట్టుకునే కార్యక్రమం చేస్తాం. ఎక్కడా కూడా అనుమానమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేవలం ద్వేషంతో, ఒక పగతో, ఒక కక్ష సాధింపు చర్యగా ఈరోజు తెలుగుదేశం పార్టీ చేపించిందనే భావిస్తాం. మీ నరసరావుపేట ప్రజలకు క్లియర్గా చెప్పండి, ఎందుకు మీకు ఓటేయాలో, ఎందుకు 3 పార్టీల మంది దూసుకొస్తున్న వారికి వాళ్ళకు క్లారిటీని ఇవ్వడానికి మీరేం చెప్తారు? 3 ముక్కలు చెప్పాలంటే. అభివృద్ధి చేసాం, మరింత అభివృద్ధి చేయబోతున్నాం. భవిష్యత్తులో ఖచ్చితంగా సంక్షేమ పథకాలు ఈరోజు ప్రతి ఒక్కరికి అందిస్తున్నాం. మంచి వ్యవస్థలు తీసుకొచ్చాం, స్కూల్స్ బాగు చేసాం, హాస్పిటల్స్ బాగు చేసాం. ఇవాళ అద్భుతంగా 17 మెడికల్ కాలేజ్, ఇవన్నీ కూడా అభివృద్ధిలో భాగం. అభివృద్ధి, సంక్షేమం 2 కూడా అద్భుతంగా చేస్తున్నాం. ఖచ్చితంగా మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకుంటే ఈ సంక్షేమ పథకాలన్నీ వస్తాయి. వాలంటీర్ వ్యవస్థ ముఖ్యంగా ఈరోజు ఉంటుంది. సో ఈ 2 అంశాలను ముఖ్యంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం. గోపిరెడ్డి గారు చెప్తున్న విషయం మొత్తానికి అయితే వైసీపీ అందించినటువంటి పరిపాలన కావచ్చు, వస్తున్న ప్రజాదరణను, ఇవన్నీ కూడా ఓర్వలేకనే టీడీపీ అలాగే ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై ఇలాంటి దాడులు చేస్తున్నాయి. ఇవన్నీ కూడా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా దీనిపైన అయితే పూర్తిగా విచారణ అయితే కొనసాగుతుంది. బాధ్యులు, దోషులు ఎవరైనా సరే కలుగుతున్నాం. అలాగే 2019 రిపీట్ అవుతుంది. ఖచ్చితంగా ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మేమే గెలుస్తామన్నట్టుగా ఇటు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులంతా కూడా ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి.